మనము వెతకవలసినవి ఏంటి? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కానీ మనం ఉదయం లేస్తూనే వెతికేదేంటి? ఈరోజు ఏం తినాలి, ఏం ధరించుకోవాలనే చింతతో ఆ రోజును ప్రారంభించుకుంటాం. అయితే ఇవన్నీ మనకు అవసరమని మన పరలోకపు తండ్రికి తెలుసు. ఇలాంటి చింత ఆకాశంలో ఎగిరే పక్షులకు గాని, అడవిలో ఉన్న పువ్వులకు గాని ఉండనే ఉండదు. ఆకాశంలో ఎగిరే పక్షులు విత్తవు, కోయవు, అయిన శ్రేష్టమైన ఆహారాన్ని ఆయన వాటికి ఏర్పాటు చేస్తాడు. అలాగే పువ్వులు కష్టపడవు, వడకవు, కానీ అవి ఎంత చక్కగా అలంకరించబడి ఉంటాయి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే వాటిని ఆయన అంత చక్కగా అలంకరించినప్పుడు వాటికంటే బహుశ్రేష్టమైన వారము మరియు ఆయనకు అత్యంత ప్రియమైన వారము. మనకేం కావాలో ఆయన మనకు సమకూర్చాడా? ఈ భూమి మీద ఉన్న మనలను అంతగా ప్రేమించే తండ్రి తన వద్దకు మనలను చేర్చుకోవాలని ఏం చేశాడంటే, ఆకాశ మండలము ద్వారా తన నీతిని ఈ భూమి మీద కురిపించాలని, అంతరిక్షము ద్వారా మహావర్షము వర్షించున్నట్లుగా చేస్తే భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లుగా నీతిని మొలిపించాలని తగ ఉబలాటపడి నీతిని మొలిపించింది. ఈ నీతి వలననే మనం పరలోకమునకు చేరేది. అది ఎక్కడ ఉందో మొదట దాన్ని వెతకాలి. పరలోకంలో ఏముంటుందంటే ఆయన ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, మనము ఆయనతో ఉంటాము. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, దుఃఖమైనను ఏడుపైనను ఉండదు. మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. యుగ యుగాలు సంతోషంగా ఉంటాం. కనుక మొదట నీతి ఎక్కడుందో దానిని వెతకాలి. ప్రార్థన. నీ వద్దకు మమ్మల్ని చేర్చే నీతి ఎక్కడ ఉందో అది మాకు దొరుకునట్లుగా చేయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.